ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్గా ఉన్నాడు జగన్. రాక్షసుని చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన ఎవరు పోతారండి? ఎవడు ఆ సలహాలు ఇచ్చావు నీకు? 11 సీట్లు ఇచ్చినాయి ప్రజలు. పోలీసులు రోడ్డు పైన కొట్టిన వ్యక్తిని, అక్కడున్న మహిళలను వేధించిన వ్యక్తిని, పోలీసుల పైన దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నావంటే ఈ దొంగల ముఠాకంతా నువ్వు ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిట్లకి, దొంగలకంతా మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తామంటే సిగ్గుండాలి. సైతాన్ జగన్ పరామర్శించి తెనాలిపోతారా? వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో, ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను. మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధూర్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ నుండి మోడీ గారు అని పోయి వస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా. అలా ఉంటాడే ఇప్పుడు. ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రాన్ని తరివేసి, ఇలాంటి శాడిస్ట్ సైకోలను తరివేసి చూస్తున్నాం కదా. నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క, జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన